రాము ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. ఆ గ్రామం చిన్నదైనా రాము కలలు పెద్దవై. వాళ్ల కుటుంబం చాలా పేద కుటుంబం. కాని రాము లోపల ఓ వెలుగు ఉండేది. ఎందుకో తెలియదు కాని ఏదో సాధించాలన్న ఫీలింగ్. ప్రతిరోజు ఉదయం రాము తండ్రితో పొలంలో పనిలో సహాయం చేసి స్కూల్కి వెళ్లేవాడు. డ్రెస్సులు పాతబట్టలే, చదువుకోడానికి క్యాండిల్ వెలిగే. అయినా ఆ కన్నుల్లో ఓ తేజం ఉండేది. అన్నం తినడానికంటే ఏం నేర్చుకుంటున్నానో అన్నదే ముఖ్యం అనుకునేవాడు. ఒకరోజు స్కూల్ నుండి వచ్చే టైంలో చెట్టు కింద ఒక వృద్ధుణ్ణి చూశాడు. ఆయనని రాము ఎన్నోసార్లు చూశాడు కాని మాట్లాడలేదు. ఆ రోజు మాత్రం ఏదో అనిపించి దగ్గరికి వెళ్లాడు. ఎంతమంది ట్రై చేస్తుంటారు కాని అందరూ సక్సెస్ అవ్వలే, ఎందుకండి అలా అన్నాడు రాము. ఆ వృద్ధుడు ముసిముసిగా నవ్వాడు. సక్సెస్ అనేది మన దగ్గర ఉన్న డబ్బు గూర్చి కాదురా బాబు, మన మెదడు ఎలా ఆలోచిస్తుందో ఆ పైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ్నుంచి మొదలైంది రాము నిజమైన ప్రయాణం.